ఏం చేస్తున్నారా? భోజనానికి వెళ్ళామమ్మా. నేను గమనించకపోయింటే ఈ వేదవతి బయటికి పోయి ఉండేది. తీసుకెళ్లి బంధించండి. వదలండి, ప్లీజ్ వదలండి. వేదవతి గారు, ఆంటీ, ఆంటీ, వదలండి ప్లీజ్. వదలండి ప్లీజ్. వేదవతి గారిని వదిలేయండి. వేదవతి గారు, నువ్విలారా. ఏమైంది నీకు? ఎందుకు వేదవతిని బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? సీరియస్ అవ్వకు, అంతా వివరంగా చెప్తానుండు. రే, అసలు మాయా మేడం వచ్చి ఈవెంట్ ఎందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించింది? నాకు అదే అర్థం కాలేదు. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. పద. మాయ గురించి వీళ్ళకెలా తెలుసు? అసలు ఏం జరుగుతోంది? కారణం లేకుండా నేను ఏ పని చేయను అని నీకు తెలుసు కదా వసీకరా. మనిద్దరం అనుకునే కదా ఆ ఊరిని, వేదవతి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పుడు నువ్వు ఆమెను తీసుకుని వెళ్ళిపోవడంలో అర్థమే ఉంది. ముక్కుపుడక విషయంలో నీతో చేతులు కలిపిన నేను వేదాన్ని కావాలని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. ఏంటా కారణం? వేదవతిని బయటికి తీసుకొని వెళ్ళి అందరినీ నమ్మిస్తే ఆ తర్వాత అక్షయను నమ్మించి లోపలికి తీసుకురావచ్చు. అందుకని వేదవతికి నా మీద ఎటువంటి అనుమానం రాకుండా అలా తీసుకొని వెళ్ళాను. ఈ విషయం నీకు తర్వాత చెప్దాం అనుకున్నాను, ఇంతలోనే ఎదురుపడ్డావు. నువ్వు చెప్పింది అంత సమంజసంగా అనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను నిన్ను కూడా నమ్మలేను. ఎందుకంటే అవసరాన్ని బట్టి నువ్వు కూడా మారిపోతూ ఉంటావు. ముక్కు పుడక ఎప్పటికైనా నా సొంతం కావాలి. నా జాగ్రత్తలో నేనుంటాను. నువ్వు మాత్రం ఆ వేదవతిని బయటికి తీసుకువెళ్లే ప్రయత్నం చెయ్యొద్దు. చేసిన ఆగ్రహానికి గురి కావద్దు. వసీకరకు అనుమానం రాకుండా అంతా చేద్దాం అనుకుని దొరికిపోయాను. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కు పుడుకని దక్కనివ్వను. అయితే ఈ మాయ ఇంకా మారలేదన్నమాట. అవని ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. ఇంకా ఇంట్లో అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తోంది. నేను బయటికి వెళ్ళిన మరుక్షణం ఈ విషయం చెప్పేయాలి. మళ్ళీ దుబాయ్ ప్రయాణం ఎప్పుడు? వారం రోజులు పడుతుంది. ఈసారి వచ్చినప్పుడు మంచి సెంటు తీసుకురా. అలాగే. రేయ్, ఇంతకీ మనం ఎక్కడికి? ఊరికే బావా, సరదాగా అలా తిరగడానికి. ఇంట్లో వాళ్ళు ఎలాగో మనకి విలువ ఇవ్వట్లేదు, కనీసం బయటనా తిరుగుతూ ఉంటే జనాలు మనకి విలువ ఇస్తారు. నన్ను నీతో కలపకో. ఆ వస్తువుని ఇద్దరెవరు? మన ఊరి వాళ్ళ లేరే. నువ్వు దుబాయ్లో ఉన్నావు కదా, అందుకే నీకు తెలీదు. పరిచయం చేస్తానుండు. ఇదిగో ఇలా రండి. ఎవరిని? మమ్మల్నా? మిమ్మల్నే. మా వాడికి మిమ్మల్ని పరిచయం చేయాలి. చూసావా, బయటికి రాగానే మన విలువ ఎలా పెరిగిపోయిందో చూడు. పద పద, స్టైల్ స్టైల్. ఏంటి? రే గిరి, ఇతను వేదవతి గారి రెండో కొడుకు. ఇతను వేదవతి గారి ఇల్లరికం అల్లుడు. అవునా? ఆ ఎవరో జులై వేదవాలనుకున్నానే. ఇంచుమించు అలాంటి వాళ్లేలే. వేదవతి గారి కొడుకు గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాడు. వేదవతి గారి అల్లుడు ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. వేదవతి గారి కొడుకు, వేదవతి గారి అల్లుడు అని మాటి మాటికి అనకపోతే మా పేర్లతో పిలవచ్చు కదా. నా పేరు గట్టమనేని కృష్ణబాబు, మా బావ పేరు పెద్దిరాజు. మా పేర్లతో పిలవండి, మాకు గౌరవంగా ఉంటుంది. భలే చెప్పారులే. మీ పేర్ల ముందు వేదవతి గారి పేరు లేకపోతే మీకు గౌరవం ఎక్కడుంది? ఇదిగా మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు చెప్తున్నాను. మీరెప్పుడు వేదవతి అమ్మగారితో రావడమే తప్ప
మీరు ఊరికి చేసిన ఉపకారం ఏమైనా ఉందా చెప్పండి. బర్రెని కొనుక్కుంటే రోజుకో 10 లీటర్ల పాలైనా ఇస్తుంది. మీ వల్ల ఏదైనా ఉపయోగం ఉందా చెప్పండి. చిచ్చి, నీతో బయటికి రాకూడదు అనుకున్నాను. వచ్చినందుకు నేను కూడా వెధవనైపోయాను. చూడండి, మేము ముక్కు పుడక గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఏదో రకంగా ఆ సవల కోట నుంచి ముక్కు పుడకను బయటికి తీసుకొచ్చి మీ ఊరి సమస్యల్ని తీరుస్తాం. ముక్కు పుడక కాదు కదా, ములక్కాడ కూడా మీరు తీసుకురాలేరు. మీ వల్ల కాని పనులు ఎందుకులే. ఏదైనా చేయాలంటే అవనమ్మే చేయాలి. ఊరి మీద గాలి తిరుగులకి బయలుదేరినట్టున్నారు. వెళ్ళండి వెళ్ళండి, పదండి. పదండి. ఒక్కొక్కడికి కోసి కారం పెడతాం. ఏంటది? నాలుక. ఓహో, మనమంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయింది. వాళ్ళు అన్నది నిజమే కదా. ఇప్పటి వరకు మనం సాధించిందేంటి? మనం కట్టలు కట్టింది ఏమీ లేదు. హతవిధి, ఈ అవమానాన్ని నేను భరించలేకున్నాను. ఏదో ఒకటి చేసి వేదవతి కొడుకు కృష్ణ నుంచి కృష్ణ వాళ్ళమ్మ వేదవతి అని అనిపించుకుంటాను. ఇటువంటి ప్రగల్భాలే వద్దనేది. బావా, నేను సీరియస్గా అంటున్నాను విను. ఇప్పటి వరకు మనం ఎన్నో గొడవలు పడినొచ్చు, తిట్టుకొని ఉండొచ్చు, కొట్టుకొని ఉండొచ్చు. ముక్కు పుడక విషయంలో మాత్రం రాజీ కొద్దాం. ముక్కు పుడకను ఏదో విధంగా బయటికి తీసుకొద్దాం. అది ఎలా సాధ్యం? ఆ, కోటకి సంబంధించిన డూప్లికేట్ కి రెడీ చేసి ఉంచాను. కాబట్టి నువ్వు కూడా నాతో వస్తే ముక్కు పుడకను బయటికి తెద్దాం. క్రెడిట్ లో చిన్న సగం పంచుకుందాం. నిన్ను నమ్మి నేను ఇబ్బంది పడలేను. బావా, నా మాట నమ్ము, ఎలాంటి ఇబ్బంది రాదు. ఈసారి మనం సాధించే ముక్కు పుడకతో మన పేర్లు మారుమోగిపోతాయి. సరే, ఈ ఒక్కసారికి నీ మాట ఏంటా? ఎప్పుడు వెళ్దామో చెప్పు. ప్లాన్ చేసి చెప్తాను. ఇక ఇంటికి వెళ్దాం పద. ముందుకు వెళ్ళి మరో నలుగురితో మాటలనిపించుకోవడం ఎందుకు? అది కరెక్టే, పద. వేద 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 అమ్మా, వేద మీద నీకున్న కోపం ఇంకా తగ్గలేదా? ఇంకెన్ని రోజులు శిక్షిస్తావు? గతంలో నిన్ను ఎంతగానో ఆరాధించింది, నీ సేవకే అంకితం అయిపోయింది. మధ్యలో మనస్పర్ధలు వచ్చాయని తన మీద ఇంత కక్ష సాధిస్తావా? తప్పు చేసిన వారు తమ తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపం చెంది క్షమించమని అడిగితే నువ్వు క్షమించలేవా అమ్మా? ఊరి జనం దృష్టిలో నువ్వు కనిపించని దేవతవి. తను కనిపించే దేవత అయిపోయిందని నీకు కుళ్ళు పుట్టిందా అమ్మా?